ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేవుని మార్గము యథార్థమైనది. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనము. దేవుడు ఎల్లప్పుడూ అంతమును ఆదిలోనే ఎరిగినవాడు. ఇది మానవ మాత్రులమైన మనకు అంత సులభముగా అర్థం కాదు. అయితే మనము సహనముతో కనిపెట్టినచో దేవుడే మనకు ఆ విషయమును నేర్పించును. అనేక సంవత్సరముల వరకు దావీదు ఈ సంగతిని గ్రహించకపోయినప్పటికీ దేవుడు దావీదును ఏర్పరచుకొని పిలిచినప్పుడే అతని పక్షముగా ఉన్నత పరలోక ఉద్దేశములు కలిగి ఉండెను. మనము కూడా పశ్చాత్తాపముతో ఆయన యొద్దకు మొదటిసారి వచ్చినప్పుడు మనలను క్షమించి రక్షించుటలో ఆయనకు గల ఉద్దేశమును, ఆయన మనసులోనున్న దానిని గ్రహించలేము. ఆ సమయంలో కేవలం క్షమించబడి, కడుగుబడి, శుద్ధి చేయబడి, దేవుని ఎదుట నీతిమంతులముగా తీర్చబడి విషయమే మనము పట్టింపు కలిగి ఎందుము. ఆయన తన మార్గమును మనకు బోధింపనారంభించినప్పుడు కొన్ని పర్యాయములు మనము ప్రశ్నించుదుము, మరికొన్నిసార్లు ఎదురాడేదము కూడా. అయితే దేవుని వాక్యములో మనము చూచినచో వివిధ రకములైన కష్టముల ద్వారా దేవుడు తన మనసును స్పష్టముగాను క్రమముగాను మనకు బయలుపరచుండును. జీవితంలో అనుభవించిన ప్రతి ఒక్కటి గాఢమైన పరలోక నిత్య అర్థమును కలిగినదిగా నుండును. దేవుడు తన స్వంత మార్గములో తన మనసు, తలంపు ఏర్పాట్లను అనుసరించి మనల్ని నడిపించుచున్నాడు. మనము ఆ విషయములను తర్వాత తెలుసుకుందుము. అంతవరకు దేవుని మనసు నెరుగుటకు మనము ఓపికతో నేర్చుకునుచు నుండవలెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.